హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరూస్ కిచెన్. ఈరోజు నేను చేయబోతున్న వంటకం బరబాటి టమాటా ఫ్రై అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం రండి. మరి చిన్నగా కట్ చేసిన బరబాటి 1/2 కేజీ, చిన్నగా కోసిన పెద్ద సైజు టమాటాలు 2 అండి, 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర కలిపి చేసిన పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు అండి, పసుపు 1/2 టీ స్పూను, కారం 1 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి అండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ నూనె వేయండి. అది వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసి కలుపుకోండి. తర్వాత కరివేపాకు వేసి కలుపుకోండి. ఆ తర్వాత ఉల్లితో చేసిన పేస్ట్ వేసి బాగా నూనె తేలే వరకు వేయించుకోండి. ఆ పేస్ట్ ఎలా చేశాను అనుకున్నారు? ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అరంగుళం అల్లం ముక్క, 5-6 రెబ్బలు వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చేసిన పేస్ట్ అండి ఇది. ఆ తర్వాత పసుపు, కారం, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలుపుకోండి. కలిసిన తర్వాత బరబాటి ముక్కలు వేసేయండి. అంతా బాగా కలిసినట్టు కలిపి మూత పెట్టి ముక్కలు మెత్తబడే వరకు 2 నిమిషాలకు ఒకసారి కలుపుకోండి. దీనికి 5-6 నిమిషాలు పడుతుంది. బరబాటి ముక్కలు మెత్తబడిన తర్వాత టమాటో ముక్కలు వేసి కలిపి 2 నిమిషాలు మూతపెట్టి ఉంచండి. టమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత గరం మసాలా వేసి బాగా కలుపుకొని 1 నిమిషం ఉంచి స్టవ్ కట్టేయండి. అంతేనండి, బరబాటి టమాటా ఫ్రై రెడీ అయినట్టే. ఈ వంట మీరు ట్రై చేసి చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.